ఈ ఈ ఏడాదిలో కొన్ని నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాలు ఎవడో పక్కనోడు సలహా ఇచ్చాడనో, ఎదురింటోడు సలహా ఇచ్చాడనో, వీడు మన మాటకి బాగా ఏదోలా మంచి అనుకూలంగా సమాధానం చెబుతాడని వాళ్ళ సలహాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకున్నావా? లేదా ఈ 23లో పూర్తిగా దేవుడి మీద ప్రతి విషయాన్ని ఆనుకుని నిర్ణయాలు తీసుకున్నావా? ఎలా తీసుకున్న నిర్ణయాలు? 10 మందిని అడిగి 10 మంది అందరూ ఒకటే చెప్తున్నారు కాబట్టి ఇదే ఓకే కొట్టేద్దాం అనుకున్నావా? లేదా నీకు అనుకూలమైన వారు సలహాలు ఇచ్చారు కనుక ఆ నిర్ణయాన్ని ఓకే అన్నావా? లేదా నీ ఆత్మీయ స్థితిలో దేవుడని ఒక ఆయన ఉన్నాడని, ఆయన మీద ఆధారపడే వాక్యానుసారంగా నిర్ణయాలు తీసుకోవాలని ఏమన్నా నిర్ణయాలు తీసుకున్నావా? తీసుకోకపోతే నేను చెప్తున్నాను, ప్రస్తుతానికి ఆ నిర్ణయాలు నేనేం అనవేమో కానీ ఆ నిర్ణయాల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో బహుశా 24లో చూస్తావేమో. జాగ్రత్త. మళ్ళీ అడుగుతున్నాను, ఎవరైనా నీ జీవితాన్ని దేవుడు కాకుండా నిర్ణయిస్తున్నారా? యువర్ పౌచ్, నీ జీవిత భాగస్వామి కూడా అని అడుగుతున్నాను. 23లో నిన్ను ఎవరు గైడ్ చేశారు? నీ యజమాని, నీ యజమానురాలు, నిన్ను ఎవరు గైడ్ చేస్తున్నారు? ఇలాగే ఉండాలి, మనం ఇలాగే ఉండాలని నిన్ను ఎవరు తోముతున్నారు వెనకాల ఉండి? దేవుడి మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్నావా? లేకపోతే నీకు ఎవరన్నా గాలోలు ఎవరన్నా ఉండి నీ వెనకాల ఈ నిర్ణయాలు తీసుకోమని చెప్తున్నారు? తీసుకుంటే నేను చెప్తున్నాను, 2023 చూశాడు, 2024లో ఈ నిర్ణయాలు వాళ్ళను బేస్ చేసుకునే ఉంటే అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది నీ లైఫ్. గుర్తుపెట్టుకో, ఎఫెక్ట్ అవుతావు. ఎవరైనా నీ వెనకాల ఆత్మీయ నిర్ణయాలు కాకుండా ఎంతసేపు దేవుడి మీద ఏం ఆధారపడతావురా, మనం కూడా కొంచెం ఆలోచించాలి కదరా అని ఎవడైనా మెల్లమెల్లగా లోకం మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడా? జాగ్రత్త. మరో ప్రశ్న, ఈ ఏడాదిలో ఇతరుల కొరకు ఏమన్నా సీరియస్గా ప్రార్థన చేశాం? ఇతరుల కొరకు మనమే చెయ్యం. చెప్పండి, ఈ ప్రశ్న చాలా దూరం ఉందండి మనకి. ఇతరుల కొరకు ఏమన్నా ప్రార్థన చేశాం? నీకు తెలుసు చాలామంది రోగగ్రస్తులు నీ చుట్టూ ఉన్నారని. అయ్యో వీళ్ళు రోగాలతో పడిపోయారని నీ ప్రేయర్ లిస్ట్లో వాళ్ళ గురించి సీరియస్గా ఏమన్నా ఒక్క కన్నీటి బొట్టు గార్చావు ఈ ఏడాదిలో? ఒకవేళ నువ్వు అది చేయకపోతే నేను అడుగుతున్నాను, నీకు ఎప్పుడు రోగాలు రావంటావా? ఎప్పుడు రావా రోగాలు? మనకి ఏ ప్రాబ్లం రాదా? మన ఇంట్లో వాళ్ళకి రాదంటారు. మరి మన ఇంట్లో వాళ్ళకి మనకు వచ్చినప్పుడు అంత ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు నేను అడుగుతున్నాను, ఇతరుల కొరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా ప్రార్థన చేస్తాను? అరే ఫైనాన్షియల్గా నలిగిపోయారా, వీళ్ళు లేవనెత్తబడాలని వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ కోసం ఏమైనా ప్రేయర్ చేస్తావా? బైబిల్లో అబ్రహాం ఉంటాడు, ఆయనకు పిల్లలు పుట్టరు, తెలుసు కదా, 100 ఏళ్ళు పిల్లలు పుట్టరు. ఆ ఐగుప్తి అధికారి మాకు పిల్లలు లేరయ్యా అంటే, పిల్లలు లేని పెద్ద మనిషి పిల్లలు లేని అధికారి కొరకు ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైతే ఇతరుల కొరకు అబ్రహాం ప్రార్థన చేశాడో, ఇతరుల కొరకు ప్రార్థన చేసే విధానం చూసిన దేవుడు ఆ ఇతరులు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన తర్వాతే అబ్రహాంకి వెంటనే పిల్లలు ఇస్తాడు. అంటే మన అవసరాల కొరకే కాకుండా, చెప్పండి, ఇతరుల అవసరాల కొరకు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఒకవేళ చేయకపోతే నేను చెప్తున్నాను, నువ్వు 2023 నీ సెల్ఫ్కి ఉపయోగించుకున్నావేమో చెక్ చేసుకో. ఆ 23 అంతా నువ్వు సెల్ఫ్తో బతికేసేవేమో. అబ్రహాం నిలబడి, ప్రభువా ఆ సొదొమ గొమొర్రాను పాడు చేసేస్తాను అంటున్నావు, అక్కడ కొంతమంది అయినా మనుషులు మంచోళ్ళు ఉంటారేమో, వాళ్ళ సంగతి ఏంటని నిలబడి ఏడ్చాడు. ఆ మనిషికి ఎందుకు కావాల్సి వచ్చింది చెప్పండి? ఒకవేళ నీకు ఆ ఏడుపు, ఆ రోదన లేకపోతే నేను చెప్తున్నాను, నీ జీవితాన్ని నువ్వు ప్రశ్నించుకో ఒకసారి. మరో ప్రశ్న అడుగుతున్నాను, ఎంతవరకు దేవుని పని కొరకు నువ్వు సమయాన్ని ఇచ్చావు ఈ ఇయర్లో? మళ్ళీ నేను చెప్తున్నాను, ఏదైనా మేము చర్చికి వస్తున్నాం, చర్చికి రావడం కన్నా పనికి నువ్వు ఎంత టైం ఇచ్చావు? దేవుని పనికి సమయాన్ని ఇస్తున్నానన్నట్టుగానే కనబడి ఇవ్వకుండా సింపుల్గా ఖాళీ లేదని ఒక 1 word ఆన్సర్ చెప్పి తప్పించేసుకున్నావా?
ఇయర్లో నువ్వేం చేసావు ఒకసారి చెక్ చేసుకో. ఒకవేళ నీకు ఖాళీ ఎసులుబాటు ఉన్నా, అరే దేవుని పని ఉందని తెలిసినా పర్లేదులే మిగిలిన వాళ్ళు చూసుకుంటారని ఎగ్గొట్టేమన్నా తిరిగావా అని అడుగుతున్నా. ఖాళీ ఉన్నా కూడా చేద్దాంలే అనుకున్నావా? ఖాళీ ఉన్నా కూడా దేవుని పని అని తెలుసు కూడా పర్లేదులే అనుకున్నావా? అసలు దేవుని పనికి ఏమన్నా సమయాన్ని ఇచ్చావా అని అడుగుతున్నాను. ఆదివారం ఇవ్వడమే మనకు ఒళ్ళు బద్ధకం, పైగా ప్రత్యేకించి దేవునికి సమయాన్ని ఇవ్వడం అంటే పని కోసం ఏమనిచ్చా? ఒకవేళ నేను అడుగుతున్నాను, ఈ ప్రశ్న నీ గుండెల్లో మళ్ళీ నేను పొడిస్తే మళ్ళీ నేను చెబుతున్నాను, నువ్వు ఎవ్వరికి చెప్పుకో, దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభువా, ఈ ఏడాది అసలు నీ పని కోసమా? నా పనుల కోసమే, నా సెల్ఫ్ కోసమే బతికాను తప్ప ఈ 23లో అసలు నీ పని ఏం చేశాను ప్రభువా అని నీకు మనసు పని చేస్తే ఒప్పుకో. ఎందుకంటే 300 సంవత్సరాలు బతికిన, 1000 ఏళ్ళు లోపు బతికిన భక్తులు ప్రతి సంవత్సరాన్ని దేవుని కొరకు ఉపయోగించారట. వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు, మనకు చాలా దూరం అయిపోయే స్టేట్మెంట్ అది. మేము భోజనం చేసినాను, పానీయం చేసినాను ప్రభువా నీకు మహిమార్థంగానే చేస్తానన్నా. నేను అడుగుతున్నాను, ఈ ఏడాదిలో మరి ఎన్ని భోజనాలకు వెళ్ళావో నీకు తెలియాలి. ఈ ఏడాదిలో మరి ఎన్ని పార్టీలకు వెళ్ళావో నీకే తెలియాలి. ఈ ఏడాదిలో ఎన్ని ఫంక్షన్లకు వెళ్ళావో నీకే తెలియాలి. ఈ ఏడాదిలో నువ్వు పనికి మాలిన ప్రతి విషయానికి టైం ఇచ్చావు. ఈ ఏడాదిలో దేవుని పనికి నువ్వు నేను టైం ఇచ్చాము లేదో కాస్తంత చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు